వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రి వనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణ యువత భారీ బైక్ ర్యాలీతో పట్టణ వీధులను హోరెత్తించారు. వందలాది బైకులపై కాషాయ జెండలు చేతబూని శివాజీ నామస్మరణతో యువత పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహించారు. శివాజీ ఆశయాలను స్మరిస్తూ సామాజిక మార్పు కోసం ప్రతి యువకుడు కృషి చేయాలని ఈ సందర్భంగా ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు పాల్గొని శివాజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. నారా లోకేష్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు విసిరారు. ఈ మధ్య అందరూ స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లోనే తిరుగుతున్నారని విమర్శించారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్పెషల్ ఫ్లైట్లు అవసరమా? టీవీలో చూడలేరా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని వృధా చేయొద్దని సూచించారు. మరోవైపు చూస్తే ఆయనకు విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు.
అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు స్వచ్ఛత సేవకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. వరంగల్ జిల్లా సెంట్రల్ జైల్ పెట్రోల్ బంక్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బలరాజ్ వీరంగం మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదం. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్పి వాహనదారులతో గొడవ. అడ్డుకోబోయిన స్థానిక కానిస్టేబుల్పై బూతుల పర్వం. అదుపులోకి తీసుకున్న మట్టెవాడ పోలీసులు. అన్న చేయలేపడు తీస్తాను చేయలేపడు నువ్వు బ్యాడ్ కానిస్టేబుల్ న్యాయం చేయాలి. లంచం ఎందుకు ఒక కాలేజీలో యూనిఫామ్ వేసుకొని లంచంలారా ఒక కాలేజీ సేవ్ చేయాలి లంచం ఎందుకురా నేను ఏమనేది చూడు రికార్డ్ చేయి అరే రికార్డ్ చేయరా రికార్డ్ చేయి అరే పిచ్చి లంచం రికార్డ్ చేయరా నువ్వు కూడా కొట్టరా ఏందన్నా కాదు ఏది మేము తీపా రాయబలంటారా నువ్వు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మహబూబాబాద్ రోడ్డులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉద్రిక్త వాతావరణం మధ్య ఛత్రపతి మహారాజ్ విగ్రహాన్ని శ్రీ రామ్దాల్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరించారు. నంద్యాల వినయ్ రెడ్డి మాట్లాడారు. जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता
భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఇవాడ పక్కనే ఉన్నారు ఎవరు జై శ్రీరామ్. छत्रपति शिवाजी महाराज की जय. छत्रपति शिवाजी महाराज की जय. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. भारत माता की जय. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేయడం అనేటువంటి చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే గత 3-4 సంవత్సరాల నుంచి అరకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే మేమే ఆల్రెడీ నర్సంపేట పట్టణంలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని అనుమాన కారణాలు ఆపడం జరిగింది. కానీ ఈరోజు మరి నంద్యాల వినయన్న గారి ఆధ్వర్యంలో ఈ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది మరి హిందుత్వానికి అన్ని మతాల కులాల వాళ్ళు కూడా అందరూ స్వాగతించాల్సినటువంటి విషయం. ఇవాళ వాస్తవంగా శివాజీ మహారాజ్ అనేటువంటి వారు ఏ ఒక్కరి ఒక మరాఠా యోధుడే కాదు, అన్ని మతాల కులాల వాళ్ళను కూడా ఆరాధించినటువంటి మహాయోధుడు. కాబట్టి ఈరోజు అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు కూడా హిందుత్వాన్ని చాటేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను ఇవాళ ఒక నర్సంపేట పట్టణంలోనే కాదు, మా అరకుల సంక్షేమ ఆధ్వర్యంలో గ్రామాన కూడా మరి మేము కూడా ఆల్రెడీ ఏంటంటే విగ్రహావిష్కరణలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అరాచకాలు అనేటువంటి ఎక్కడ కూడా కూలగొడతం చేస్తామనేటువంటిది ఎక్కడ లేదు. మేమేమన్నా పర్మిషన్స్ తీసుకోవాలని అనుకుంటే ఓన్లీ అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పర్మిషన్స్, తర్వాత పట్టణంలో అయితే పట్టణ కమిషనర్ల పర్మిషన్లు మాత్రమే తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దయచేసి ఏంటంటే ఇక్కడ మరి ఇంత అఘాయిత్యం జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దయచేసి దీన్ని ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే క్షమించొద్దు. మేమైతే దీన్ని అరకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా అన్ని గ్రామాలలో అన్ని పట్టణ సెంటర్లలో కూడా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ఇంకెన్నో జరుగుతాయి చేస్తాం అని ఈ సందర్భంగా పాత్రికా మిత్రుల సందర్భంగా చెప్పడం జరుగుతాం. థ్యాంక్ యూ. పిహెచ్డి స్కాలర్, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. అదేవిధంగా మేము ఇక్కడ వినయన్న తన సొంత డబ్బులతోటి ఈ ప్రపంచంలో చాలామంది చాలా విగ్రహాలు పెట్టిర్రు, రకరకాలుగా చందాలు వేసి సొంత డబ్బులు కాకుండా వీళ్ళను డొనేటర్లను అడిగి విగ్రహాలు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ వినయన్న కష్టపడి సొంత డబ్బులు పెట్టుకొని ఈ డబ్బులు పెడితే తనకు వేరే రకం ఉపయోగపడుతుంది. కానీ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఛత్రపతి శివాజీ పేరు మీద పెడితే మంచిగా ఉంటుందని అన్నీ అనుకొని మాకు కూడా ఫోన్ చేసి, అన్న మీరు కూడా రావాలి, మీ సహకారం కూడా కావాలంటే మేము మా శ్రీకాంత్ విద్యార్థి నాయకుడు, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులం వినయన్నకు సపోర్ట్గా వీడు ఖచ్చితంగా విగ్రహం పెట్టాలి. ఇది ఎవరికి మేము తీవ్రవాదుల విగ్రహాలు పెట్టట్లేం, లేకపోతే ఏదన్నా వేరే రకమైన విగ్రహాలు పెట్టట్లేం. దీనికి మత కులాలు లేవు, కుల వ్యవస్థ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అందరూ సహకారంతో అందరు కలుపుకొని మేము విగ్రహం పెట్టాలని వినయన కంకణం కట్టుకుంటూ గత 2 సంవత్సరాలుగా దీని మీద పోరాడి ఈ విగ్రహాన్ని పెట్టాలంటుండు. కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్, ఇక్కడున్న సిఐ సార్కు, హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాల నుంచి నర్సంపేట గడ్డ పైన, ఎందుకంటే ఇదే కంటిన్యూస్గా మన ప్రాసెస్ అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను తెలియని వాళ్ళకు కూడా మళ్ళీ చెప్తున్నాను. నేను ఏ గవర్నమెంట్ కించపరుస్తలేను, కానీ వాస్తవంగా నేను హిందూ ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తి పరంగా కూడా ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో కూడా ఇంత అరాచకాలు జరగాలి. మనస్ఫూర్తిగా నేను దయచేసి క్షమించాలి, రాజకీయాలు వాడద్దు అని చెప్తున్నాను. కానీ అనేక విగ్రహాలు పెట్టినాం పోయినసారి కూడా, కానీ ఇంత అరాచకాలను ఎక్కడ చూడలేదు. మీరు అందరూ కూడా ఒక తాటిపైకి రావలే. రేపు రాబోయే రోజుల్లో ఎవరికి బుద్ధి చెప్పాలో మీ గీతగా వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ ఆర్థోపెడిక్ సర్జన్ల సంఘం నిర్వహించి 55వ వార్షిక సమావేశం ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణుల కోసం జరిగే అత్యంత ప్రధానమైన వైద్య సదస్సు కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే అత్యంత ప్రధానమైన వైద్య సదస్సుకు దేశ నలుమూలల నుంచి అత్యంత ప్రధానమైన ఈ విద్యా సదస్సుకు హాజరయ్యారు. ల్యాండ్ ఫోన్కి మీ మొబైల్ ఫోన్కి తేడా చెప్పండి.
ఎక్కడికైనా తీసుకెళ్ళి ఫోన్ మాట్లాడేసుకుంటున్నారు. ఇది కూడా అంతే. ఒక పేషెంట్ ఒక కాలు బాగాలేకపోయినా ఎక్కడికి కావాలన్నా కూడా తీసుకెళ్ళి ఎక్స్రే తీసేయచ్చు. జరగవా స్పైన్లో మెరుగండ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా ప్రాక్టీస్ కట్టుకుంటే ఇది వాడతారు. తీసిన తర్వాత ఇమేజ్ రాక డాక్టర్ సరిగ్గా డయాగ్నోసిస్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. సో మేమేం చేసామంటే పేషెంట్ని ప్యానల్ ఒకసారి పేస్ చేసిన తర్వాత పేషెంట్ వచ్చిన తర్వాత లేదు సార్, ఇమేజ్ వచ్చేసిన తర్వాత డాక్టర్ ప్రాపర్గా మ్యాగ్నిఫైయింగ్ చేసి ఆ డయాగ్నోసిస్ చేసుకొని నిమిషాల్లో అతనికి ఏ బాధ ఉందో క్లియర్గా చేసేస్తున్నాం. అంటే పాతకాలంలో డెవలపర్ ఫిక్సర్లలో ఉంచి వాళ్ళ చేతులు కూడా అత్యవసర కేసుల్లో ఇబ్బంది. పేషెంట్ ఫాస్ట్ యాక్సిడెంట్ ట్రామా కేసుల్లో ఇమీడియట్గా రియాక్షన్ అవ్వచ్చు. దీంట్లో మనకి ఈ పెద్ద బోన్ ఇరిగిపోయింది అంటే ఈ నేలు మనం లోపలేసి ఇక్కడ 2 స్క్రూలు ఇక్కడ 2 స్క్రూలు ఇస్తాం. మనిషి నడిచిన వెంటనే ఎప్పుడైతే నిలబడతాడో మన యొక్క బరువు అంతా ఈ నేలు మీద పడుతుంది. సో ఇది మనం ఒకసారి బోన్లో పెట్టాక ఇంచుమించు ఒక 12 hours తర్వాత మన పేషెంట్ని నడిపించగలం. ఇంక పడుకోవాల్సిన పని ఉండదు. ఇది ఒకసారి లోపల పెట్టారంటే వెంటనే నడుచుకొని తిరగాలి. అలాగే ఈ నేల్స్ ప్రతి బోన్కి వేరు రకమైన ఒక్కొక్క రకమైన నేలు ఉంటుంది. దీంట్లో ఎస్ఎస్ టైటానియం 2 రకాలు ఉంటాయి. అది సపోజ్ ఎక్కడైనా డిఫార్మిటీ, కొన్ని పోలియో కేసులు గట్రా కొంతమంది వంక బోన్లు గట్రా ఉంటాయి. అలాంటి వాళ్ళు గట్రా పెట్టేసి ఇది కరెక్షన్ చేస్తాం అంటాం. దీన్ని పిఎఫ్ అనేటువంటి అంటాం. సపోజ్ మనకి ఏమైనా నెక్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అంటే నెక్ ఫ్రాక్చర్స్కి ఈ నేలు వాడతారు. నేను డైరెక్ట్ ఒక బ్లేడ్ ఉంటుంది, డైరెక్ట్ బ్లేడ్ ఇన్సెట్ చేస్తాం. బాల్ మనకి ఇక్కడ బాల్ లాగా ఉంటుంది. ఇది కానీ ఇరిగిపోయింది అంటే ఇంకా అది వేయడం అవ్వకపోతే ఈ డైరెక్ట్ ఆర్టిఫిషియల్ బాల్ వేస్తాం. బేసిక్గా దీని మీద పేషెంట్ నడుస్తాడు. దీని మీద పేషెంట్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లో బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడతారు. మనకి ఇది ఫ్రాక్చర్ అయ్యగానే ఈ ఇంప్లాంట్ వాడిగానే ఆ బోన్ని ఎలా గతుక్కోవాలి, ఎన్నాళ్ళు గతుక్కోవాలి అనేది ఒక్కొక్క బోన్ని బట్టి ఒక్కొక్క రకమైన ఇంప్లాంట్ ఉంటుంది. ఇది మనది యాక్చువల్గా పిట్కర్ కంపెనీ, మన పూనా బేస్డ్ 1960 నుంచి ఉన్నది ఈ కంపెనీ. మన దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. టోటల్ ట్రామా, స్పైన్ అని, జాయింట్స్ అని, స్కోపీ అని అన్ని రకాల ఇంప్లాంట్స్ మన దగ్గర ఉంటాయి. మన కంపెనీ ఈరోజు ఏంటంటే అన్ని ఇంపోర్టెడ్ రా మెటీరియల్ తోటి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇండియన్ ప్రజలకి ఆరోగ్యశ్రీ తగ్గట్టుగా మన ప్రైస్లు ఇంచుమించు ఆ రేట్లకి మనం ఇస్తుంటాం. సో ఇది మన కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్. గుడ్ నేమ్ సార్. నా పేరు శివరామకృష్ణ, నాది వైజాగ్. థ్యాంక్ యూ. 55వ కార్యక్రమము సమావేశం మొదలైంది. ఈ కార్యక్రమము మొత్తం 3 రోజులు నడుస్తుంది. ఫస్ట్ రోజు సిఎంఈ, నెక్స్ట్ రోజు అండ్ 3వ రోజు కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1100 ఆర్థోపెడిక్ వైద్యులు మన రాష్ట్రం నుంచి పక్క ఈరోజు అనగా ఫిబ్రవరి 20 తారీఖు నుంచి 21, 22 తారీఖుల వరకు 3 రోజులు కర్నూలులో ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణుల రాష్ట్ర లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయని అందరూ కలిసి డిస్కస్ చేసుకొని ఏదైనా ఇబ్బందికరమైన కేసులు ఉంటే అవి ఎట్లా పరిష్కరించాలా ఇవన్నీ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది.
ఇక్కడికి దేశం నలుమూలల నుంచి ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చారు. రాష్ట్రంలో ఉండే స్పెషలిస్ట్తో పాటు ఈ కార్యక్రమం కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు ఆర్థోపెడిక్ సొసైటీ వాళ్ళు సంయుక్తంగా కలిసి చేస్తున్నారు. విచ్చేసిన వారందరికీ మరి మా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా కొసగిలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొసగి టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, చింతలగేని నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలందరికీ మంచి సేవలు చేయాలని, ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, గణేష్, వక్రాని వెంకటేశ్లు, వీరేష్, అర్జున్, భాష, కొసగయ్య, లాయర్ వెంకటేశ్లు, సంజీవ, ఈరన్న, మల్లికార్జున, రంగారెడ్డి, టీడీపీ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం బాలింతలకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.